సంక్రాంతి స్పెషల్ అరిసెలు. బియ్యం కేజీన్నర బియ్యాన్ని 2 డేస్ నానబెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిల్లాడించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం తీసుకోవాలి. కేజీ బెల్లాన్ని తురుముకునైనా లేకపోతే ఇలా చెదగొట్టుకుని ఒక దలసరి గిన్నెలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకుని మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్న తడి బియ్యాన్ని మనము మిల్లాడించుకోవాలండి. లేదా మీరు మిక్సీ జార్లో అయినా తడి బియ్యాన్ని ఇలా కాయిన్స్ వేయడం వల్ల ఏంటంటే అది బాగా మనకి జల్లెడలో కింద మెత్తదంతా కూడా కిందకి వస్తుంది. చేతితో ఇలా అద్దుకోవాలి తడంతా ఆరకుండా. ఇప్పుడు మనకి బెల్లం అనేది మనం పాకం మరుగుతూ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవచ్చు. పాకం కొంచెం మరిగిన తర్వాత ఈ విధంగా వాటర్లో వేసుకుంటే కనుక ఉండ కింద వస్తే చూసారా, ఉండ కింద వచ్చింది కదండి. ఇప్పుడు పాకం అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మీరు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు పిండి, మనం బియ్యం పిండి ఆడించుకున్న పిండి ఉంటుంది కదండి, ఇది వేసుకుంటూ దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా కలుపుకోవాలి. గట్టిగా కాదు, అలానే జారుగా కూడా కాదు. ఈ విధంగా మీరు కలుపుకున్న తర్వాత దీన్ని ఉండల కింద పేపర్ మీద కావచ్చు, అరిటాకు మీద కావచ్చు, మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మీరు అరిసెలు వేసుకోవాలి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి అరిసెలు అయితే రెడీ అవుతాయి. అరిసెలు రెడీ అయిన తర్వాత ఈ విధంగా మీరు పిండితే కనుక ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ అరిసెని మనము ఒక దాంట్లోకి తీసుకుంటున్నాం. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. మిగతా అరిసెల్ని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. సో చాలా ఈజీగా ఎంతో రుచికరమైన సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే రెడీ అవుతాయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.